దర్శనం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఇవాళ శృంగేరిలో ఒక శతావధాని లలితాదిత్య వివాహానికి విచ్చేసి ఆ వివాహంలో కలిసిన ఎందరెందరో విద్వన్మూర్తుల యొక్క పరిచయ భాగ్యం కలిగింది. అందులో ఇద్దరు మహానుభావులు బెంగళూరు వాస్తవ్యులు. వారిలో వెంకట సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా విశ్వనాథన్ గారు. వీరిరువురు స్వయానా సోదరులు. వ్యోమ సంస్కృత బ్రదర్స్ అని ప్రఖ్యాతిగాంచినటువంటి సోదరులు వీరిరువురు కూడా సాఫ్ట్వేర్లో ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత చదువు చదివి ఉన్నత ఉద్యోగాలు వదులుకొని కేవలం సంస్కృతి, సంస్కారం, అదేవిధంగా సంస్కృత భాషను పరివ్యాప్తం చేయాలన్న ఏకైక లక్ష్యంతో వారంతా కూడా ఎంతో కృషి చేస్తున్నారు వీరి బ్రదర్స్. అయితే వీళ్లను పరిచయం చేయడానికి మరొక ప్రముఖులు, మనందరికీ బాగా తెలిసిన సుపరిచితులు శ్రీ ఇంద్రకంటి వెంకట్ గారు. వారు కూడా అమెరికాలోని ఆస్టిన్లో ఉంటారు. వారు కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నతోద్యోగం చేస్తూనే క్షణం తీరిక లేకుండా భారతదేశము, అమెరికా పర్యటిస్తూ సంస్కృత భాష కోసం ప్రధానంగా భగవద్గీత శ్లోకాలు పిల్లలకు నేర్పించడం, పిల్లలకు అనేకమైనటువంటి సంస్కృత స్తోత్రాలను, సంస్కృత వాంగ్మయాన్ని ఈ తరానికి అందించడంలో వారు చేస్తున్న కృషి, ఇప్పుడున్నటువంటి లలితాదిత్య ఎదుగుదలకు కూడా ఇంద్రకంటి వెంకట్ చిన్నతనంలో లాలించి వారింట్లోనే చాలా అనేక విధాలైనటువంటి తర్ఫీదులిచ్చి వారికి సహకరించినటువంటి వ్యక్తి శ్రీ వెంకట్ గారు. ఇంకా చాలా మందికి కూడా భగవద్గీత శ్లోకాలు కానీ సంస్కృతంగా నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఇంద్రకంటి వెంకట్ గారిని వీరిరువురిని కూడా ఈ ఇద్దరు మహానుభావులు వ్యోమ సంస్కృత బ్రదర్స్ సోదరులను వారి పరిచయాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. వెంకట్ గారు ప్లీజ్. వీరిరువురు వెంకట సుబ్రహ్మణ్యం గారు, విశ్వనాథన్ గారు, వీళ్ళిద్దరిని వ్యోమ సంస్కృత్ బ్రదర్స్ అని పిలుస్తారు. ఈ కార్పొరేట్ ఉద్యోగాలు 10 సంవత్సరాల పైన 15 సంవత్సరాలు కార్పొరేట్ ఉద్యోగాలు చేసి ఇది ఇంకా మనకు అవసరం లేదని వదిలిపెట్టి కేవలం సంస్కృత భాషను ప్రచారం చేయాలని వ్యోమ లింగ్విస్టిక్ ల్యాబ్స్ అని ఒక సంస్థను, నాన్ ప్రాఫిట్ సంస్థను వాళ్ళు ప్రారంభించి ఇప్పటికీ కొన్ని వేల మంది, 85,000 మందికి పైగా వాళ్ళు సంస్కృత భాషను ప్రపంచమంతా ప్రచారం చేశారు. ఆ తర్వాత వీళ్ళ ఈ సంస్థ బెంగళూరులో సంస్థ ఉంది. ఆ సంస్థ గురించి కొంత చెప్పమని చెప్పి వీళ్ళను అడుగుతాము. వెంకట సుబ్రహ్మణ్యం గారు, మీ సంస్థ గురించి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్ అబౌట్ వ్యోమ లింగ్విస్టిక్ ల్యాబ్స్ అండ్ వాట్ యూ డూ ఎట్ వ్యోమ. వెంకట సుబ్రహ్మణ్యం గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NCERT సంస్కృతం సిలబస్ లో ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్. టెక్స్ట్ బుక్ కమిటీలో ఈజ్ మెంబర్. దే ఆర్ ఆల్సో వాళ్ళు భారతీయ విజ్ఞాన సంస్థ అని IKS ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనే దాంట్లో ఇండియన్ గవర్నమెంట్ తో చాలా క్లోజ్ గా పనిచేసి ఈ భాషా విజ్ఞానాన్ని కూడా ప్రచారం చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం. వ్యోమ లింగ్విస్టిక్ ల్యాబ్స్ ఫౌండేషన్ ఈజ్ a non-profit Sanskrit e-learning company. We use technology, modern technology, to create self-learning products, interactive courses and engaging publications for the public. So today we have about 80,000 learners learning through our platform. Our platform is called sanskritfromhome.org, through which 80,000 plus learners are learning. 90,000 I think by February. We have about 100 plus teachers and 10,000 hours of video content. We have more publications and products. This is purely for the pracharam of Samskrita, Samskriti, Samskara. So the interesting part of what they do is వీళ్ళ ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు 85,000 మంది విద్యార్థులు, 10,000 గంటల పైన విద్య, రికార్డెడ్ విద్య. తర్వాత సంస్కృతం నేర్చుకోవడానికి అక్షరాలు రాయడం దగ్గర నుండి తెనాలి చిత్తూరు పరీక్షలు వరకు ఉండే ప్రావీణ్యము గడించడానికి అవసరం ఉన్న విద్య అంతా వాళ్ళు నేర్పిస్తారు.
చిన్న పిల్లలకు అక్షరాలు రాయడము, రామశబ్దము, ధాతువులు, తర్వాత వ్యాకరణము, అష్టాధ్యాయి, అమరకోశము, తర్వాత ఇంకా శాస్త్ర పరీక్షలు, ఇవన్నిటికీ కావలసిన విద్య వాళ్ళు చెప్తారు. ఈ దగ్గర ఎంతో మంది చిత్తూరు పరీక్షకు ప్రతి సంవత్సరం 400 మంది పరీక్షకు వీళ్ళ దగ్గర నుంచి వెళ్తారు. శృంగేరి పరీక్షలకు, చిత్తూరు పరీక్షలకు, తర్వాత అన్ని శాస్త్ర పరీక్షలకు వాళ్ళు సిద్ధం చేస్తారు. భగవద్గీత, భారతీయ విద్యాభవన్ వాళ్ళ భగవద్గీత పరీక్షలకు సిద్ధం చేస్తారు. ఇవన్నీ వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ నయా పైసా తీసుకోకుండా చేస్తారు. 90%, 95% వీళ్ళ దగ్గర చదువులు కానీ ఖర్చు లేకుండా. సుబ్రహ్మణ్యం గారికి, విశ్వనాథన్ గారికి నాదొక ప్రశ్న. ఇప్పుడు మీరు ఒక హై లెవెల్ ఉద్యోగంలో ఉన్నారు, బాగా చదువుకున్నారు. ఈ ఇంట్రెస్ట్ అంటే ఇలా చేయాలనేది అసలు మీ మైండ్లో ఎందుకు కలిగింది? చాలా ఖర్చుతో కూడుకుంది, చాలా ఫండ్స్ కావాలి మీరు చెప్పిన దానికి. అంత ఫండ్స్ కూడా రేజ్ చేయడం ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతుంది? అసలు మీకు మనసులో ఈ భావన ఎట్లా కలిగింది? ప్రథమంగా సంస్కృతం, సంస్కృతి, సంస్కార అని చూస్తే ఓవరాల్ ఇప్పుడు విశ్వంలో ఏ ప్రాబ్లమ్స్ ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్స్, పరిహారోపాయం అని చూస్తే యోగా, ఆయుర్వేద, మెడిటేషన్, వాస్తు, అస్ట్రాలజీ అని చెప్తారు. ఎల్డర్స్ ఆర్ టెలింగ్. అన్ని శాస్త్రంకు కూడా మూలాధారం ఏమి? సంస్కృతం. సంస్కృతం ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ద సొల్యూషన్స్, ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద వరల్డ్. సో సంస్కృత రక్షణం ఓన్లీ దేశ రక్షణం. బార్డర్ లో ఏ సైనికులు దే ఆర్ ఆల్ డూయింగ్ ద ప్రొటెక్షన్, అది బార్డర్ ప్రొటెక్షన్. అంతరంగ ప్రొటెక్షన్ ఆఫ్ ద పీపుల్, అన్ని పీపుల్ కి మనస్సు ప్రొటెక్షన్, వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్, దట్ కెన్ బి డన్ త్రూ సంస్కృతం, సంస్కృతి, సంస్కారం. సంస్కృతం అంటే కేవలం ఒక భాష, వ్యావహారిక భాష లేదు, జ్ఞాన పరంపర ఉంది. సంస్కృత ఉచ్చారణంతో ఆరోగ్య రక్షణం జరుగుతుంది. సంస్కృత శ్లోక ఉచ్చారణంతో మెమరీ, ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత చాలా బాగా పెరుగుతుంది. లైక్ దిస్ ఇఫ్ యూ సీ దిస్, సంస్కారం కూడా కేవలం రిచువల్స్ అని లోకం చెప్తారు. రిచువల్స్ కాదు, స్పిరిచువల్ ఉంది అక్కడ అని తెలుసకి ప్రయత్నం వీఆర్ డూయింగ్ దట్. తథా సేమ్ వే ఈవెన్ సంస్కృతి, నాట్ జస్ట్ డాన్స్ ఆర్ట్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్, బట్ బియాండ్ దట్ ఓవరాల్ హోలిస్టిక్ వెల్నెస్, సర్వతోముఖ అభివృద్ధి ఒక మనుషునికి ఆవశ్యకం అంటే సంస్కృతం, సంస్కృతి, సంస్కారంలో ఉంది అని తెలుసుకుంటూ వి దెన్ గాట్ ఇన్ టు దిస్. సమాజ సేవ, ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ సమాజ సేవ, the best form of jana seva, best form of desha seva. What is that? If somebody asked, we asked our gurus, they said Samskrita seva is only best. Therefore we came to this by the anugraham of our elders. And funds kuda you had asked about it. So funds kuda, because of the genuinity of the cause, shuddhanga, shuddha sankalpanga chestaru, and everybody is participating in it. Because of that, Bhagavan also is showering his blessings and grace. Through this, everything is happening. సో ఇప్పుడు 80,000 మంది లర్నర్, 90,000 దాకా లర్నర్స్, వాళ్ళు ఎట్లా మీరు వాళ్ళందరినీ సమీకరించారు? ఎలా ఉంది, మీకు ఎలా సాధ్యమవుతుంది? అనేక గంటలు కూడా మీరు చెప్పారు కదా. ఎలా అంటే టెక్నాలజీ ఇస్ ద ఆన్సర్. 15 years బిఫోర్ వెంకట మహోదయ శాస్త్రాధ్యయనం చేసానికి ప్రయత్నం చేశారు. దెన్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ to go to another place and all and get. Then that is when some of the friends, they all decided technology dwara, technology benefits తీసుకుంటే what we can do is through apps, through internet, we can give all the courses and knowledge. Then all the people, anytime, anywhere, depending on their time, they can do it. Anta sulabhanga when we do it, then people participate in large numbers. That is how 80,000, 90,000 people is achieved. What are the timings? How to approach? So we have both live webinars. We have pre-recorded courses. All our webinars which are there are also kept recorded in that. Free registration, free access to all the courses. Multimedia products at very nominal prices there. And the publications. So courses, products, publications, all three together, interweave
చేసి చాలా బాగా చదువుకోవడానికి సహాయం జరుగుతుంది. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఆన్లైన్ లో sanskritfromhome.org అని పోర్టల్ ఉంది. అక్కడ లాగిన్ చేసి రిజిస్టర్ చేసుకుంటారు. సో ఇఫ్ యూ డూ రిజిస్ట్రేషన్, ఫ్రీ రిజిస్ట్రేషన్, దెన్ యూ విల్ గెట్ ఆల్ ద మెయిల్స్. యూ కెన్ ఆల్సో సర్చ్ ఫర్ ద కోర్సెస్. మీకు విజ్ఞానంలో ఇంట్రెస్ట్ వస్తే యూ కెన్ డూ విజ్ఞానం అండ్ సంస్కృతం రిలేటెడ్, మ్యాథ్స్ అండ్ సంస్కృతం రిలేటెడ్, భగవద్గీత రిలేటెడ్, శాస్త్రం రిలేటెడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అక్కడ ఫిల్టర్ ఉంది. యూ కెన్ సెలెక్ట్ అండ్ యూ కెన్ డూ. విద్యా దదాతి వినయం అంటారు. వీళ్ళ యొక్క విద్య పరిచయం చేస్తాను. మీరు చదువులో ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చదువుకొని తర్వాత పిఎంపి, తర్వాత మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసి పిహెచ్డి చేశారు. పిహెచ్డి ఈ లెర్నింగ్ లో పిహెచ్డి చేశారు. వ్యాకరణ శాస్త్రం చదువుకున్నారు. తర్వాత వీరు వేదం చదువుకున్నారు. మా లౌకిక విద్యలో అకౌంట్స్, చార్టెడ్ అకౌంటెంట్ గా పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మేనేజ్ చేసేవాళ్ళు, కంపెనీ మొత్తం మేనేజ్ చేసేవాళ్ళు. అవన్నీ వదులుకొని వేదము, యోగం, ఆయుర్వేదము, శాస్త్రము, వ్యాకరణం ఇవన్నిటిలో నిష్ణాతులు. ఇప్పటికీ ప్రతిరోజు వేదాధ్యయనం చేస్తారు. వీళ్ళిద్దరిలో ప్రత్యేకత ఏంటంటే మీరు ఎక్కడ ఏ రోజు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ సంధ్యావందనం మానకుండా ఏమి పని చేయరు. వాళ్ళ వేషధారణ కూడా పూర్తి సంప్రదాయ. కార్పొరేట్ లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ప్రెజెంటేషన్స్ చేశారు. పెద్ద పెద్ద గూగుల్ వెళ్లి చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో, అమెరికాలో హార్వర్డ్ లో, గూగుల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీలో కూడా వాళ్ళు వెళ్లి ప్రెజెంటేషన్స్ ఇచ్చి వచ్చారు వాళ్ళందరి ముందు. ఆయన సాంప్రదాయము, వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద మహామహోపాధ్యాయులు, పెద్ద పెద్ద పండితులు, దోర్బల మహోదయ వారు, తర్వాత మణిద్రావిడ శాస్త్రి గారు లాంటి వారు, పెద్ద పెద్ద వాళ్ళందరి ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి. మై లాస్ట్ క్వశ్చన్, యంగ్ జనరేషన్ ఒకవైపు అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వాళ్ళు చాలా మంది, అంటే మన సంస్కారము, దేశము, సంస్కృతి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ జనరేషన్ మన రైట్ సైడ్ వేద పాఠశాలలు కూడా బాగా పెరుగుతున్నాయి. నాకు తెలిసే తెలుగు స్టేట్స్లో ఒక 250 వేద పాఠశాలలు ఉంటాయి. వేల మంది వేదం చదువుకుని వస్తున్నారు. ఇటు ఈ వేద విద్యార్థులకు, వేద పాఠశాలలకు, ఇటు సాఫ్ట్వేర్ సంస్కారం పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సంస్కృతం, సంస్కృతి, సంస్కార. With these three things, we can achieve all laukika and amushmika benefits. One eka sadhanam, because alpascha kalaha bahavascha vignaha santi. If you have to earn everything, learn everything, it is difficult. So in one thing, if you have to get everything, what is that one thing? Both for our Veda Patashala students and for the laukikas, through the knowledge of Sanskritam, a Veda Vidyarthi can shine very well. His sankalpam, his prayoga will multiply. For the laukika person also, through the knowledge of Sanskritam, his entire perspective of life will change. For both of them to reach whatever destination they want, Samskrita Mata is the only source, and we request all of you to come to the knowledge of Sanskritam, Samskriti, Samskara. Namaste. ఒక శ్లోకం మీరు ఇరువురు ఒక ఏకకంఠంతో మన శ్లోకం. గురురేవ గతిర్గురుమేవ భజే గురుణైవ సహాస్మి నమో గురవే న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మమ పాహి గురో బ్రవీమి సంస్కృతం వాచా ధ్యాయామి సంస్కృతం హృదా కుర్వే సేవాంచ కాయేన వందే సంస్కృత మాతరం యో నరః సంస్కృత వ్యోమ్ని హ్యాలయం రమతే ముదా సంస్కృతిం చైవ సంస్కారం విందతే నాత్ర సంశయః. లోకాః సమస్తాః సుఖినో భవంతు. నమస్కారాః. రామ్ రామ్ రామ్. ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలండి. మీ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంస్కార అభిమానులు భారతీయతను పరివ్యాప్తం చేయాలనుకునే యువతరం అందరికి కూడా మీరు ప్రేరణగా నిలిచి సంస్కృత భాషను నేర్చుకుని మన ఆర్ష సంస్కృతిని మరింత పరిఢవిల్లేలా కృషి చేయాలని కోరుతూ సెలవు. నమస్కారం. మీకు అనంత ధన్యవాదాలు. ధన్యవాదాలు. దర్శనం